2025-26 రాష్ట్ర బడ్జెట్ లోగోలో రూపాయి చిహ్నాన్ని తమిళ అక్షరంతో భర్తీ చేయాలనే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ఇది జాతీయ ఐక్యతకు ముప్పు అని మండిపడ్డారు. రాబోయే తమిళనాడు బడ్జెట్ కోసం రూపాయి లోగోను మార్చడానికి డిఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న చర్యను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మాటలతో మండిపడ్డారు. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బడ్జెట్ లోగోలో స్థానిక భాషలో భారతీయ కరెన్సీని సూచించే తమిళ పదం రూపాయి యొక్క మొదటి అక్షరం రూగా ఉంది. ఒకవేళ ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో దాన్ని కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డిఎంకేను ఎక్స్ వేదికగా ప్రశ్నించారు నిర్మలా సీతారామన్. అదే సమయంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో డిఎంకే భాగస్వామ్యపక్షంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సింబల్ను రూపొందించిన వ్యక్తి డిఎంకే మాజీ ఎమ్మెల్యే తనయుడే కావడం గమనార్హం. డిఎంకే ఒక జాతీయ గుర్తును తిరస్కరించడమే కాకుండా తమిళ యువకుడి సృజనాత్మకతను విమర్శించిందని విమర్శలు గుప్పించారు. రూపాయి చిహ్నం అంతర్జాతీయంగా బాగా గుర్తింపు పొందింది మరియు ప్రపంచ ఆర్థిక లావాదేవీలలో భారతదేశానికి కనిపించే గుర్తింపుగా పనిచేస్తుంది. భారతదేశం యూపీఐని ఉపయోగించి సరిహద్దు దాటిన చెల్లింపుల కోసం ఒత్తిడి చేస్తున్న సమయంలో మనం నిజంగా మన సొంత జాతీయ కరెన్సీ చిహ్నాన్ని అణగదొక్కేలా ఉందని ఆమె ఆశ్చర్యపోయారు. అయితే దీనిపై ప్రతిపక్ష ఏఐడిఎంకే మరియు బీజేపీ ఈ విషయంపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఇతర సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ కుట్ర అని పేర్కొన్నారు.